రైతుల పేరిట కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే నీచ రాజకీయాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకుని కేసీఆర్ ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కుంగిపోయింది ఎప్పుడు? వారి ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయింది. కేంద్రానికి సంబంధించిన నిపుణుల కమిటీ దాంట్లో నీరు ఉండొద్దు, నీరు తీయాలంటే అప్పటికే మేము ప్రభుత్వ ఏర్పాటు కూడా చేయలేదు. పూర్తి స్థాయిలో బ్యారేజీకి సంబంధించిన పిల్లలు ఇంకా కుంగిపోతాయని ఆనాడున్న అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికారులు నీళ్ళని కిందికి పంపిణీ, ఇంకా మొత్తం బ్యారేజ్ కూలిపోతుందని, ప్రమాదం ఉందని నిపుణులు చెప్తే సలహా సూచనలు ఇవ్వండి. డెఫినెట్లీ పోతారేమో మీరు ప్రతిపక్షంలో. సలహా సూచనలు ఇవ్వండి. రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకొలాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తా ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, సలహా సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొదలైంది. 3 నెలల కాలాయంలో మేము చెప్పిన ప్రతి పనిని నిలబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ సంబంధించి, ప్రత్యేకంగా రైతు సోదరులకు సంబంధించి, D83, D86 సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి వారి ఇబ్బందులను తెలుసుకునే, వారి పంటలను కాపాడాలనే ఆలోచనతోనే మేము కానీ, విజయ రమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ అనునిత్యం